వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం బాపట్ల జిల్లాలోని రేపల్లి నియోజకవర్గం నుండి నిజాంపట్నం కోటేశ్వరరావు, బాపట్ల జిల్లా కార్యదర్శులు ఆర్గనైజేషనల్ కిట్టు సాంబశివారెడ్డి, బాపట్ల జిల్లా కార్యదర్శులు యాక్టివిటీ ఉయ్యూరు శాంతి రాజు, బాపట్ల జిల్లా కార్యదర్శులు యాక్టివిటీ కర్రి వెంకట కృష్ణారెడ్డి బాపట్ల జిల్లా అధికారి ప్రతినిధిగా నియమించడం జరిగింది। ఈ సందర్భంగా రేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఒక కార్యకర్తకి ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా గౌరవించేలా చేశారని, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేసేలా అన్ని విధాలుగా డాక్టర్ గణేష్ కి సహాయ సహకారాలు అందిస్తానని, రాబో రోజుల్లో డాక్టర్ గణేష్ నాయకత్వాన్ని బలపరుస్తూ వారి యొక్క విజయానికి అహర్నిశలు కృషి చేసి వారి విజయానికి బాటలు వేస్తామని, తద్వారా మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూస్తారని ఆనందం వ్యక్తం చేశారు। ఈ సందర్భంలో డాక్టర్ ఈవూరు గణేష్ రేపల్లి నియోజకవర్గం నుండి బాపట్ల జిల్లా కమిటీ కార్యదర్శులు యాక్టివిటీ ఆర్గనైజేషన్ అధికార ప్రతినిధులకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు। కంగ్రాచులేషన్స్ టు నిజాంపట్నం కోటేశ్వరరావు, బాపట్ల జిల్లా కార్యదర్శులు ఆర్గనైజేషనల్ కిట్టు సాంబశివారెడ్డి, బాపట్ల జిల్లా కార్యదర్శులు యాక్టివిటీ ఉయ్యూరు శాంతి రాజు, బాపట్ల జిల్లా కార్యదర్శులు యాక్టివిటీ కర్రి వెంకట కృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా అధికార ప్రతినిధి। కార్యదర్శిగా నియమించడం జరిగింది। తాను మన పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, రీజనల్ కోఆర్డినేటర్ ముసలా వైవి సుబ్బారెడ్డి గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు నాగార్జున గారికి, మా నియోజకవర్గ సమన్వయకర్త ఈవూరు గణేష్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను। నా విజయాన్ని గుర్తించి నన్ను ఇవాళ ఈ పదవిలో తీసుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను। నా సాయశక్తుల పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం, జగనన్న సీఎంగా చూసేందుకు కోసం, ఈవూరు గణేష్ గారి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డైనా సరే ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను।